ప్రజాభవన్లో జగిత్యాల జగడానికి ఫుల్ స్టాప్ పడలేదు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుండగా జగిత్యాల పీఠంపై పీఠముడి వీడలేదు. ఈ పంచాయతీని తీర్చేందుకు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి అడ్లూరి, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ ఇరు వర్గాలతో భేటీ అయినా సమస్య మాత్రం కొలికి రావట్లేదు. జగిత్యాల చైర్మన్ పీఠంపై క్లారిటీ లేదు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పట్టు విడటం లేదు. సంజయ్ వర్గంలో 22 మంది కౌన్సిలర్లు ఉండగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గంలో 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. రెండు వర్గాలు కలిస్తే కానీ మేయర్ పీఠం దక్కదు. అయితే తమ వర్గానికి మేయర్ పీఠం కావాలని ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే క్యాంపు పాలిటిక్స్ కూడా నడిపించారు. అయితే ఈ విషయంపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల మున్సిపల్ పంచాయతీని తీర్చే పనిని ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్, మంత్రి అడ్లూరికి అప్పగించారు. ఈ క్రమంలోనే తన వర్గం కౌన్సిలర్లతో ప్రజాభవన్కొచ్చారు జీవన్ రెడ్డి. సవాంగ్ అడ్లూరితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలంటూ అటు జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ను నిర్లక్ష్యం చేయడం పార్టీకి మంచిది కాదంటూ ఆయన వర్గం కౌన్సిలర్లు ఏఐసీసీ నేత సవాంగ్కు చెప్పారు. కాంగ్రెస్ జెండా మోసిన తన మద్దతుదారుల కోసమే జీవన్ రెడ్డి పోరాటమని తెలిపారు. పార్టీ లైన్ దాటింది కూడా కార్యకర్తల కోసమే అంటున్నారు. నేను మొదటిగా కూడా ఒకటి చెప్తున్నా, పార్టీలో ఆరంభం నుండి ఎవరైతే పార్టీ బలోపేతం కృషి చేస్తుందో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఒకటే కోరిక నేను గతంలో. ఇప్పుడు కూడా నేను అదే విజ్ఞప్తి చేసిన. అల్టిమేట్లీ వాట్ ఈస్ డిసిషన్ టేకెన్ బై ది పార్టీ విల్ గో బైట్. ఇప్పుడు నేను వాళ్ళు జరిగింది చెప్తున్నాను. నేను వాళ్ళు జరిగింది ఏదైతున్నదో, నేను పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి వారికి ఆది నుండి ఆరంభం నుండి జెండా మోసినోడికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి గతంలో చేసిన, ఇప్పుడు కూడా చేశాను. నేను చైర్పర్సన్ కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిన. very patiently they hold me, and ultimately we said whatever the party takes decision we'll go by it. Ultimately వారు ఏదైతున్నదో నా యొక్క ఆలోచన సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. He said you will discuss with the High Command and you will take decision. I too said whatever decision is taken by the party, we will go back. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కూడా తన వర్గానికే చైర్పర్సన్ పదవి కావాలని కోరారు. వాణి, జ్యోతిల పేర్లను ప్రతిపాదించారు. ఇద్దరు బీసీ వర్గాలకి చెందిన నేతలని, వారిలో ఎవరికి చైర్పర్సన్ పదవి ఇచ్చినా తనకు సమ్మతమే అని చెప్పారు. ఇక తాను దాదాపు ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, జగిత్యాల మున్సిపల్ ఎన్నికలోనూ పార్టీ కోసం కష్టపడినట్టుగా వివరించారు. కానీ తన రాజకీయ ప్రత్యర్థి అయిన జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకోకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. ఇక తమది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమే అని, తమ తాతలు కాంగ్రెస్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలయ్యారంటూ జీవన్ రెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మరి ప్రత్యర్థి జీవన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు పదే పదే మీడియాలో ఏదో అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మరి మొదటి నుంచి మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబం, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులు అందరూ కూడా తెలుసు. మా తాతలు వారందరూ కూడా ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం, గత సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. అదే నిబంధనలతోటి మన కాంగ్రెస్ బీఫామ్ పైన కూడా పోటీ చేసిన వాళ్లకు నేను సపోర్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వంతో అనుకూలంగా ఉండే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని, ఎందుకంటే బీసీ మహిళా అభ్యర్థిని అయితే చెప్పి భావిస్తూ, మరి ఈ సందర్భంలో మా సమ్మిళ వాణి గారు మున్నూరు కాపు సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ, అట్లనే జ్యోతి గారు వారు కూడా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ. వీరిద్దరిలో ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేయాల్సిగా విజ్ఞప్తి చేస్తాం. అల్టిమేట్గా పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి మా నిర్ణయాన్ని మా విజ్ఞాపన చేస్తా ఉన్నాం. వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం.